చంద్రబాబు నాయుడు గారి మీద జోగి రమేష్ వెళ్ళటానికి కారణం కూడా ఆయనే కదా. అలాంటి వాళ్ళని ప్రోత్సహించేశాడు కదా. అంటే ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాడు. ఓడిపోయాడు. అయినా వాళ్ళ మార్పు రాల. 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. వాళ్ళల్లో మనం ఎందుకు 11 స్థానాలకు పరిమితం అయిపోయామని ఆలోచన రావట్లా. ఇంకా మాకు 39% చిల్లర ఉంది అనుకుంటున్నారు. ఎక్కడుంది ఆ చిల్లర 39%? ఆ రోజు భయపెట్టి పథకాలు ఇచ్చిన వాళ్ళకి కావచ్చు, లేదంటే తెలియని వాళ్ళకి కావచ్చు, భయపెట్టేసి మీరు కనుక ఇది వేయకపోతే రేపు పథకాలు ఆగిపోతాయి అని చెప్పని ఒక రకమైన భయానకంగా వాతావరణాన్ని సృష్టించేసి వాలంటీర్ల ద్వారా కొంతమంది నిజమే కామోసు జగన్మోహన్ రెడ్డి 175 అంటున్నాడు కదా, వస్తే మన పథకాలు ఏడాగిపోతాయి అని చెప్పని నీకు వెళ్ళి మళ్ళీ. అది కాక నేను కూడా కొన్ని విన్నాను సార్. ఎలక్షన్ టైంలో కూడా మాకు ఫోన్ లో కనిపించేస్తుంది అని పల్లెటూరు ఆ విధంగా కూడా భయపెట్టారు. సరే, రాజకీయం గెలవడం కోసం ఎవరు చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అది మనం తప్పట్టాల్సిన పని లేదు ఇక్కడ. కానీ ప్రజలు విఘ్నతో ఆలోచించుకున్నారు కాబట్టి మెజారిటీ ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. ఇంత ఘోర ఓటం అనేది నాకు తెలిసినంత వరకు ఏ రాజకీయ పార్టీకి ఎదురుకాల. 164 స్థానాల్లో అంటే వాళ్ళకి 140 స్థానాలు పోయినాయి. 140, ఒకటి కాదు, 2 కాదు, 151 వచ్చిన వాళ్ళకి 11 పరిమితం అయిపోయారంటే 140 స్థానాలు పోయినాయి. 140 స్థానాలు పోవడం అనేది మామూలు విషయం కూడా కాదు 175 దాంట్లో. కాబట్టి ప్రజలు స్పష్టమైనట్టు తీర్పిచ్చారు. వాళ్ళ పరిపాలన చూశారు. మొట్టమొదట అతనంటే ఏంటో తెలియనప్పుడు 67 స్థానాలు ఇచ్చారు. అతనేంటో చూద్దామని చెప్పి 151 స్థానాలు ఇచ్చారు. చూశారు కాబట్టి 11 స్థానాలు పరిమితం అయిపోయారు. ఈ విషయం వాళ్ళకి ఎవరికైనా అర్థమైనా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క తీర్పు ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. ప్రజలు వాళ్ళు ఇలానే ఉండాలో, వాళ్ళలో మార్పు రాకూడదు, మేము ఓట్లు వేయడానికి సిద్ధంగా లేము, వాళ్ళలో మార్పు రాదు,